నా పేరు రవి. నాది విజయవాడ పక్కన ఉంగుటూరు. వీడే నా ఫ్రెండ్ కార్తిక్. ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. కాలేజీలో జాయిన్ అయ్యాక పరిచయం అయ్యాడు అశోక్. మేము ముగ్గురం ఫ్యాన్కున్న రెక్కలు లాంటి వాళ్ళం. ఒకే వైపు తిరుగుతూనే ఉంటాం. తెలుసో తెలియకో జరిగిన ఈ ప్రయాణం వల్ల నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. అది మీకు తెలియాలంటే నాతో పాటు మీరు కూడా నా కథలోకి రావాలి. రే ఎవడ పనులాడు ఉన్నాడు, ఎక్కడికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దాం. సినిమా కొద్ది కానీ ఇంకెక్కడికైనా వెళ్దాం. అరే కార్తీక్, కొండపల్లి వెళ్దామా? రే కొండపల్లి అయితే నేను రానరా, మా అమ్మ చూస్తే తిట్టిద్దిరా. నీకన్నా ఆడదనేవరా బాబు, వీటికి ఎందుకులే కానీ మనకి. పోదాం పోదండి. ఎరా ఏ టైంకి వెళ్దాం రేపు? మరి రేపు మార్నింగ్ 9-9:30 అలా వెళ్దాం రా. ఏరా మీరు వెళ్తా ఉండండి రా, నాకు చిన్న పని ఉంది, నేను మీ వెనకాలే వస్తాను. రే ఇంకెంతసేపు రా, ఆడికి ఫోన్ చేయరా. ఆగు, చేస్తున్నా. హలో, ఎక్కడరా? ఎంతసేపు రా బాబు? త్వరగా రారా బాబు. ఎక్కడున్నారా బాబు? ఫాస్ట్గా రా. సరే, వస్తున్నాడంట్రా. పోనీ. రే ఆడికి ఫోన్ చేయి, ఒకసారి ఫోన్ చేయి. ఎక్కడరా బాబు? ఫాస్ట్గా రా. వచ్చేసాను. నువ్వు ఎక్కడరా? ఇదేంటారా ప్రతిసారి బాబు అంటాడు, ఇడు పెద్ద మహేష్ బాబు లాగా. లేట్కి వచ్చిందిరా, నవ్వుతావేంట్రా? రే నవరా బాబా, రే నవరా. ఈ డబ్బా ఇటు వచ్చి ఆగట్లేదు.
రే అశోక్, మీ తాతరా రే. నువ్వు పద్దాక అమ్మాయిల దగ్గరికి వెళ్ళమాకరా, వెళ్ళిపోతున్నావేంట్రా? అరే నిండే అరే పోకరా రే. అరే రే ఒక్క ఫోటో తీరా ప్లీజ్ రా, ఒక్క ఫోటో తీరా, ఒక్కటి తీరా. చాలే రా. బా వచ్చినందుకు వర్తిరా నీ అమ్మాయి కాలేజ్కి వచ్చాం, తర్వాత చేస్తారా? ఏంట్రా? ప్లేస్ భలే ఉంది కదరా, పురాతన కోట బాగుంది. మామూలుగా ఉండదు అంత తెలుసుగా. ఎండ చూసే ఎలా ఉందో ఇప్పుడు, కానీ చల్లని 2 బీర్లు తాగితే ఉంటదే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవుగా, గో మూసుకుని ఉండు. అరే కూర్చొని చాలు, అటు వెళ్దాం బండి. రే ఏంట్రా అక్కడ రా. ఇటు రండిరా. లోపలికి వెళ్ళకూడదని తెలుసు, కానీ నా మనసు ఎందుకో లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. రే ఏమైందిరా? అటు చూడరా. రే ఏంట్రా పిచ్చేమైనా పట్టిందా? అక్కడ ఏం రాసిందో కనపడుతుందా? రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఎందుకు వెళ్తావు లోనికి? పదా వెళ్దాం. ఏంట్రా? ఏ వద్దురా, పార వెళ్ళిపోదాం. నాకు వాష్రూమ్ వస్తుంది, మళ్ళీ వస్తా. చీ, ఈడమ్మ ఏదో చేయడానికి వచ్చాడు ఇక్కడికి. అరే ఎందుకురా లోనికి? అక్కడ ఏం రాసిందో కనపడుతుంది కదరా. వద్దురా బాబు, పోదాం పదా. అరే ఇదుందేమోరా, వెళ్దాం లోపలికి. ఏదో ఒకటి ఉండే ఉంటుందిరా లోపల. భయపెడతాకి మాత్రం అలా పెడతారా. లోపల ఏదో ఒకటి ఉండే ఉంటుందిరా. ప్లీజ్ వెళ్దాం రారా. రే వద్దురా, నాకు ఇది తేడా కొడుతుంది. ఏం కాదు రారా.
పదరా, అప్పటికే నా భయం ఉంది. రే ఎలాగో వచ్చాం కదా, ఎవరు చూడముందు వెళ్ళిపోదాం పద. లోపలికి ఎలాగో వచ్చాం కదరా, ఏదో ఒకటి ఉండే ఉంటుందిరా. ఖచ్చితంగా చూసి వెళ్దాం లోపల నుంచి. రా వెళ్దాం లోపలికి. ఏ ఆగరా. అంత భయపడతావేంట్రా? నీ ప్రాబ్లం ఏంటి? రా వెళ్దాం. రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? నాకు ఎందుకు ఇక్కడ తేడా ఉంది. అసలే మన ఊరు దూరంగా వచ్చి చదువుకుంటున్నాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను సీరియస్ అయిపోతా. పద వెళ్దాం. ఆ ఏడుపు వినిపించినాక లోపలికి వెళ్ళకుండా ఎలా ఉండగలను? చాలాసేపు నుండి గమనిస్తున్నా, ఏంటి రక్తపోసన ఇలా వస్తుంది, కళ్ళు తిరిగేలా అనిపిస్తుంది. ఉమ్, ఉమ్. ఈ తాళం ఎవరిదై ఉంటుంది? బహుశా ఇదే నిధి తాళం అయి ఉండొచ్చు. ఏంట్రా బాబు ఈ ప్లేస్ ఎట్ట ఉంది. పైకల్లా కనపడుతున్నాం కానీ ప్యాంట్లో మాత్రం కారిపోతుంది మనకి. ఇక్కడ ఏమన్నా ఉందా? తిరిగావు ఇప్పుడు దాకా, దొరికిందా పెద్ద నిధి? ఇక పద వెళ్దాం. నీ చేరా ఒకసారి. నా తాళం దొరికిన విషయం వీడికి తెలియకపోవడమే బెటర్. హలో, ఎక్కడున్నారా? ఎంతసేపు పోతున్నారా బాబు? ఎక్కడరా? కనబడ. ఏమైందిరా? ఏమైందిరా? ఇట్రా. ఏమైంది? నీకేమైందిరా? నిన్నరా ఏమైంది? రే తమాషా కాదు, చెప్పు. చెప్పరండి, ఏం చెప్తారా? లోన పెద్ద నిధి ఉంటుందని తీసుకెళ్ళాడు. అక్కడ గబ్బిలాలు కుప్ప తప్ప ఏమీ లేదు. అంత టైం వేస్ట్ అవ్వరం. చూడు ఎలా కూర్చున్నాడు. ఏం లేదు గారా, ఎందుకు ఇద్దరు సీరియస్గా ఉన్నారు? చెప్పమంటే ఏం చెప్తాను రా. తీసుకెళ్ళాను లోపలికి, కానీ ఏదో ఏం దొరకలేదురా. వచ్చేసాం. దానికాడు సీరియస్ అయిపోతున్నాడు రా. నేనేం చేయను చెప్పు? ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా రా? నాకు తెలుసుకోవాలనిపించింది, లోపలికి తీసుకెళ్ళాను. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి అక్కడ ఉందిరా. అది నాకు తెలుసుకోవాలన్నది. ఏం ఆలోచించు మాకు, అక్కడ ఏం దొరకలేదుగా. అయ్యింది అది అయ్యింది. ఇక పదే వెళ్దాం. సరేరా, రేపు కలుద్దాం. బాయ్ రే. బాయ్ రా. ఏంటి అక్షరాలు కొత్తగా ఉన్నాయి, ఏం అర్థం కావట్లే. అందుకే రోజు కాలేజీకి వెళ్ళాలంటారు. వాట్ ఈస్ ద ఎకనామిక్ గ్రోత్? ఎకనామిక్ గ్రోత్ ఈస్ రిక్వెస్ట్ టు యాన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ఏ కంట్రీ ఎకనామిక్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. రే బొక్క ఏం చదివితే ఇంకా ఏం అర్థం కావట్లా. రే సౌండ్ తగ్గిరా, ఎగ్జామ్స్ ఉన్నాయి దగ్గర, చదువుకుంటా. అబ్బో చదివేలారా ఐఏఎస్ అవడానికి బొక్కలాగా. నాకు నిద్ర వస్తున్నా కానీ నేను పడుకుంటా.
అసలు దేనికి సంబంధించి అయి ఉంటుంది ఈ తాళం? వా ఏంట్రా అక్కడ? బుక్ పెడతాకి వచ్చారా? ఏంట్రా ఇలాంటి కల వచ్చింది? ఏంట్రా ఇలాంటి కళలు వస్తున్నాయి? బా రే చూడరా. యారా ఏంటి ఏమైనా చేసావా? బయటికి వెళ్దామా తింటాకి? నాకు ఆకలిగా లేదులే, నువ్వు వెళ్ళి తినేసిరా. సరే వెళ్తున్నారా? ఏమైనా తీసుకొస్తా నీకోసం. సరేరా.
రే ఏంటి తలుపు తీవేంట్రా? ఎంతసేపు రా? కార్తిక్ ఎప్పుడు గమనించాడో తెలియదు, కానీ ఈరోజు దొరికిపోయాను. రే లేట్ అయింది కానీ పడుకుందాం పద. రే ఒకసారి నుంచో, నీతో మాట్లాడాలి. రే ఏంట్రా? 2 days నుండి గమనిస్తున్నా, నీ ప్రవర్తనలో చాలా తేడా ఉంది. అసలు ఏం జరిగింది మ్యాటరు? ఏం లేదురా. రే అసలు చెప్తావా చెప్పవా? ఏం లేదురా. అసలు చెప్తావా చెప్పవా? అరే ఏం లేదురా. సరే చెప్తా విను. నీకు నిజం చెప్పాలి మామ. ఆ రోజు మనం కొండపల్లి వెళ్ళాం కదా మామ, ఆ రోజు నాకు ఈ తాళం దొరికిందిరా. నాకు అప్పటి నుంచే పీడకలు రావడం మొదలైంది మామ. నాకంతా అర్థమైంది. సారీ మామ కొట్టినందుకు. ఏంటోరా ఖర్చు డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంటికి పంపించినాయి. వాళ్ళు ఫోన్ చేస్తాను, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మా అమ్మ ఇసుకిచ్చేస్తుందిరా బాబు, మామూలుగా కాదు. మీ అమ్మ ఏమైనా ఫోన్ చేస్తుందా? అరే ఏంట్రా? నా మాటకి నేను మాట్లాడుతుంటే ఏ సమాధానం చెప్పేంట్రా నువ్వు? మళ్ళీ కల వచ్చిందిరా. అవునా? కళ్ళ ఏం జరిగిందిరా? నా కళ్ళకు ఒక పాడుపడ్డ ఇల్లు వస్తుందిరా. ఎవరో నన్ను రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. వెళ్దామా? నిజమా? ఆ ఇల్లు ఎక్కడ ఉంది తెలుసా నీకు? తెలుసురా. అయితే ఇప్పుడే వెళ్దాం పదా. ఇదేంట్రా ఇంత భయంకరంగా ఉంది? నా కళ్ళకు వచ్చింది ఇదేరా మరి. అనుకోదాం పదా. ఇదేంట్రా ఇంత భయంగా ఉంది? వచ్చాంగా పద. कार्तिक, अरे कार्तिक, अरे कार्तिक.
రే రవి, రే రారా కిందికి, రారా. రే రే రవి, ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది? రే అక్కడ ఆ, అక్కడ కింద ఏదో కనబడిందిరా నాకు. నాకు కూడా కనిపించిందిరా. ఇక్కడ ఏదో ఉందన్నావు కానీ నేను నమ్మలేదురా. కానీ ఇక్కడ ఏదో ఉందిరా. వెళ్ళిపోదాం పద. ఏంటి రాగావు? ఇక్కడ ఏదో ఉందరా. నిజంగా వెళ్ళిపోతాం పదరా. రేపు భయం ఎవరో వేస్తుంది. తెలుసుకున్నావురా? ఏంట్రా తెలుసుకునేది? అక్కడేం ఏం కాదురా, తెలుసుకున్నావా? ఏమైందో. అరే బుద్ధిరా బాబు, పదరా వెళ్ళిపోదాం. ఏమైందిరా? అక్కడేం లేదు కదరా. అరే రా ఒకసారి ఇటు. నీ మాటిని పగలొచ్చాం కాబట్టి ఇలా జరిగింది. అదే నైట్ వస్తే చచ్చిపోయేవాళ్ళం. అసలు ఎందుకు తీసుకొచ్చారు ఇటు? ఇక్కడ ఏం జరుగుతుందో ఆమె ఎవరో తెలుసుకుందాం పదరా. రారా. రే వదలరా, ఇంకా నా వల్ల కాదురా. నేను రానురా. అసలే ప్రాణాల మీద వచ్చేటట్టు ఉంది ఇది. సరేరా, నేనే వెళ్తా. అస్సలు వీడు నా మాట ఏనట్రా. అసలు నువ్వు చెప్పిన మాట ఏంట్రా? వద్దు వద్దు అన్న తీసుకొచ్చావు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? వీటన్నిటి కారణం ఏంట్రా? అసలు భయం ఇప్పుడే మొదలైంది. తెగించి వచ్చాం కాబట్టి ఇంకా తేల్చుకోవాల్సిందే.